welcome back to my channel. Today topic assets and అప్పులు లోన్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఒకటి చెప్తాను నేను, మంత్లీ ఎంత సేవ్ చేయాలి, లేకపోతే మన దగ్గర ఉన్న డబ్బులతో ఎంత పెట్టుబడి పెట్టాలి. అసెట్ అనేది మనకి రాబడి వచ్చేది. ఇప్పుడు ఒక ల్యాండ్ కొన్నామనుకో ఫ్రెండ్స్, ఆ ల్యాండ్ మీద ఇన్కమ్ జనరేట్ అయ్యేదే మనకి ఇన్వెస్ట్మెంట్. బట్ ఇప్పుడున్న సొసైటీలో అగ్రికల్చర్ ల్యాండ్ కూడా మనకి ఏమంత ఇన్కమ్ రావట్లేదు. సో అది కూడా మనకి ఇన్కమ్ సోర్స్ కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ల్యాండ్ తీసుకుందాం, ఖాళీ ల్యాండ్ మీద మనకి ఏమొస్తుంది, ఏమీ రాదు. దాని మీద షాప్స్ ఏమన్నా కన్స్ట్రక్షన్ చేస్తే మంత్లీ ఇన్కమ్ సోర్స్ వస్తుంది, అదొక ఇన్వెస్ట్మెంటే. కానీ సంథింగ్ ఇష్యూస్ వచ్చి రీసేల్ చేద్దాం అనుకుంటే ల్యాండ్ అదొక 1 crore పెట్టి ఇన్వెస్ట్ చేస్తాం, ఒక 50 lakhs ఇంక్రీజ్ అయిందని అనుకుందాం. 1 crore 50 lakhs అయింది. అయితే ఆ 50 lakhs రాకపోగా 1 crore రీసేల్ వచ్చిందని అనుకుందాం. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటాం, అదంతా లాసే కదా, దాని మీద వచ్చేది ఏమీ లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కన్స్ట్రక్షన్ చేసే అమౌంట్ ఏమీ రాకపోవడంతో మనకి రీసేల్ వాల్యూ కూడా తగ్గుతుంది. సో తగ్గినప్పుడు ఏం చేయాలి, అది పక్కన పెట్టాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మనకి ఒక అసెట్ కింద ఉండాలి, ఇన్కమ్ వచ్చేటట్టు ఉండాలి. నేను ఫస్ట్ ఏం చేశానంటే, నాకు డిగ్రీ ఆ టైం చదివే టైంలో ఇలాగ చూస్తూ ఉండేదన్నమాట. స్టాక్ మార్కెట్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి చూసేదాన్ని. అంత స్టాక్ మార్కెట్ డైరెక్ట్గా వెళ్ళి షేర్లు కొనేసే అంత కాదు, కానీ దాని గురించి అవగాహన లేదు. అవగాహన కూడా కాదు, దాని మీద అకౌంట్, డిమాట్ అకౌంట్ ఓపెన్ పూర్తిగా చేయలేదు, డైరెక్ట్గా కొనడానికి ఛాన్స్ లేదు నాకు. దాని తర్వాత ఒక 5 years అయింది, అంటే 2024 వచ్చినప్పుడు సమ్ అదర్ ఇష్యూస్ వల్ల నేను ఏం చేశానంటే బంగారం కొన్నాను. అది కూడా నాకు అదే పెద్ద లాస్ కానీ అనిపించింది. ఇది జిఎస్టీ సో మొత్తం లాస్ 3 lakhs పోయింది. నేను రిటర్న్ 15 lakhs వచ్చింది. నేను ఫటాఫట్ ఏం చేశానంటే ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకుంటూ వెళ్ళాను. ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నా కూడా మనకి రీబ్యాక్ వస్తుంది. అంటే ఆ మంత్ అమౌంట్ కావాలంటే క్యాన్సిల్ చేసుకుని ప్రాబ్లం ఉండదు, కాబట్టి అలా చేస్తాను. అండ్ ఇప్పుడు ఏంటంటే, పోస్ట్ ఆఫీస్ స్కీమ్లో కొన్ని డబ్బులు వేసాను, ఫిక్స్ బ్యాంక్ డిపాజిట్లో కొన్ని డబ్బులు వేసుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు ఏంటంటే అవగాహన వచ్చింది కాబట్టి కొద్ది గొప్ప ఒక 5 years అయింది కదా, దాని గురించి తెలుసు నాకు, వాట్ ఈజ్ వాట్ అని. ఇప్పుడు ఏం చేశానంటే, నేను మ్యూచువల్ ఫండ్ తీసుకున్నాను. ఒక మ్యూచువల్ ఫండ్ నాకు ఎప్పటి నుంచో తెలిసిన ఒక మ్యూచువల్ ఫండ్, 2020లో ఒక మ్యూచువల్ ఫండ్ ఒక్కటే తీసుకున్నాను. నేను డైవర్సిఫికేషన్ చేయలేదు. నేను ఒక మ్యూచువల్ ఫండ్లో ఒక 500 వేసాను, అది పెట్టి అలా ఉండిచ్చాను. జస్ట్ ఓన్లీ 500 వేసాను, ఎందుకంటే నా అప్పుడు ఇన్కమ్ సోర్స్ నాకు 500 అదే ఎక్కువ. తర్వాత షాపింగ్స్ వాటికి చేసేదాన్ని, అంత నాలెడ్జ్ లేదు. ఇప్పుడైతే వచ్చింది ఏంటంటే 2023లో వారెన్ బఫెట్, రోబెస్క్యూసీ అన్నీ చదివేసాను ఫుల్ రిచ్గా. వాట్ వీడియోలు చూడడం మొదలెట్టాను. దెన్ ఆఫ్టర్ విత్ ఫుల్ క్లారిటీ వాట్ ఈజ్ వాట్ అని ఐఫోన్ అలాంటి వాటికి పర్చేస్ చేయడానికి కాదు. నేను మోస్ట్లీ నార్మల్ ఫోన్ 9,000 రూపీస్, అండ్ నా 9,000 రూపీస్ ఫోన్ వీడియో క్లారిటీ ఎక్కువ ఉండదు, అండ్ మోస్ట్లీ తక్కువే ఉంటుంది. అయినా కూడా చేసేదాన్ని వీడియోస్, అలాగే చేసేదాన్ని. సాటిస్ఫాక్షన్ లేదు, వీడియోస్ తీస్తున్నా కూడా సాటిస్ఫాక్షన్ లేదు, బట్ మూవ్ ఆన్ అవుతూ ఉన్నాను. మనం కొనుక్కోవాలంటే ఇన్కమ్ పెంచుకోవాలి. ఆఫ్టర్ ఒక 2024 వచ్చేసింది, ఇన్వెస్ట్ చేశాను, ఇలాగా వస్తుంది ఒక 9,000 అలా వస్తుంది. బట్ ఒక 3,000 అలాగా ఇన్వెస్ట్ చేస్తున్నాను మ్యూచువల్ ఫండ్స్లో. అంటే ఒక అలాగంటే ఒక ఫండ్ తీసుకోకుండా ఒక 3 ఫండ్స్ తీసుకుని, ఒక స్మాల్ క్యాప్, ఒకటి మిడ్ క్యాప్, ఒకటేమో లార్జ్ క్యాప్ తీసుకుని 3 సెపరేట్ చేసి ఒకనేమో ఈక్విటీలో పెట్టాను. అలా సపరేట్ చేసి పెట్టేసిన తర్వాత వస్తున్నాయి ఒక 100, 90, 50 వస్తున్నాయి. ఒక 6 months అయింది, దాని గురించి తెలిసింది నాకు, వాట్ ఈజ్ వాట్ అని. తెలిసిన తర్వాత నేను ఏం చేశానంటే ఒక సమ్ అమౌంట్
పర్సన్ దగ్గర లోన్ తీసుకున్నా 1,00,000 రూపాయలు, 1 రూపీ ఇంట్రెస్టే, 1 రూపీ ఇంట్రెస్ట్ అంటే 1,00,000కి 1,000 రూపీస్ అనమాట తీసుకున్నాను. నేను డైరెక్ట్గా షేర్ మార్కెట్లోకి వెళ్ళకుండా అదేం చేశానంటే స్ప్లిట్ చేశాను అనమాట. మ్యూచువల్ ఫండ్స్లో ఒక 5 ఫండ్స్ తీసుకొని 14,000 అని స్ప్లిట్ చేసుకుంటూ వెళ్ళాను. కొన్నేమో అమెరికన్ స్టాక్స్లో పెట్టాను, కొన్నేమో అదే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాను, కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అండ్ రిమైనింగ్ అమౌంట్ ఏమో ఇండియా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాను. దానివల్ల ఈ ఫండ్ పడినప్పుడేమో ఈ ఫండ్ అప్లో ఉండేది, అంటే నా పోర్ట్ఫోలియో ఎప్పుడు పాజిటివ్లోనే ఉండేది. ఇప్పుడు నాకు డైలీ రిటర్న్స్ 300 వస్తుంది. 80,000 ఇన్వెస్ట్ చేశాను నేను, 86 అరౌండ్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత నాకు డైలీ అంటే మార్కెట్ అప్పు ఉంటే ఖచ్చితంగా 300 ఆర్ 400 రిటర్న్స్ వస్తాయి, డైలీ రిటర్న్స్. అంటే రోజు ఇన్కమ్ నాకు. ఓకే, ఒక అసెట్ తీసుకుంటే నాకు డైలీ రిటర్న్స్ ఎంత వస్తాయో నాకేం తెలీదు, పర్టికులర్గా ఎంత వస్తుందో అంత అద్దెకి ఇసుకుంటే మంత్లీ ఒక 50 lakhs ప్రాపర్టీ మీద, రియల్లీ 50 lakhs ప్రాపర్టీ మీద నీకు జస్ట్ వీ గెట్ ఓన్లీ 22,000. హౌ మచ్ అంటే అది కన్స్ట్రక్షన్ చేస్తే మెయిన్ ఏరియాలో ఉంటే 22,000 వస్తుంది. కాదు విత్ ల్యాండ్ ఏమీ రాదు, క్వశ్చన్ మార్కే. ఓకే, నాకు ఇక్కడ చూడండి 1,00,000కి నాకు అలాగా 6 రూపీస్ చొప్పున, అంటే 6 రూపీస్ చొప్పున వడ్డీ వేసుకుంటే, అంటే 1 రూపీ వడ్డీ అంటే 1,000 రూపీస్ అనమాట. 6 రూపీస్ వడ్డీ వేసుకుంటే 6,000 కదా, నాకు వచ్చే రిటర్న్ 4,000 కన్ఫామ్గా వస్తుంది. అప్ అండ్ డౌన్ ఆపిన ఈ మంత్ కొంచెం పాజిటివ్గానే ఉంది కాబట్టి నాకు ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి. 4,500 వరకు వస్తుంది. 1,04,500 ఎక్కడ వస్తుంది ఫ్రెండ్స్? ఎక్కడ రాదు. డిపాజిట్ రాదు, ఎక్కడ రాదు. కాబట్టి మీరు కొంచెం ఓకే బల్క్గా ఇన్వెస్ట్ చేయండి. నేను 3,000 ఇన్వెస్ట్ చేసి నాకు అంత పెద్ద రిజల్ట్ ఏం రాలేదు. ఒకేసారి తీసుకొని బల్క్గా ఇన్వెస్ట్ చేస్తాను. ఐ గెట్ రిజల్ట్ 300 రూపీస్ రోజు, 1 డే రిటర్న్ 300 రూపీస్ వచ్చి. ఒకేసారి 1,45,000 చేస్తే 1 డేకి 800 వస్తుంది. సో మార్కెట్ కొంచెం తగ్గుతూ పెరిగితే 400 రిటర్న్స్ వస్తున్నాయి. అండ్ నేను చెప్పేది అమెరికన్ స్టాక్స్, అమెరికన్ మ్యూచువల్ ఫండ్స్తో పాటు ఇండియా మ్యూచువల్ ఫండ్స్లో 2 కలిపి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ప్లీజ్ లైక్ ద వీడియో. బాయ్.